నమస్కారం వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ నితాయ్. ఇవాళ మనం శివుని సన్నిధానంలో ఉన్నాము. మనం అరుణాచలం తిరువన్నమలై క్షేత్రంలో ఉన్నామండి. ఈ వీడియోలో ఈ అరుణాచలం టెంపుల్తో పాటు మనం గిరి ప్రదక్షిణ నైట్ పూట చేస్తే ఎలా ఉంటుందో నా ఎక్స్పీరియన్స్ ఏంటో అన్నీ కూడా మీతో షేర్ చేస్తాను. ఈ వీడియో మొత్తం చూడండి. నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా టైం వేస్ట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ పుణ్యక్షేత్రమైన అరుణాచలం తిరువన్నమలై జిల్లా తమిళనాడు డిస్ట్రిక్ట్లో ఉందండి. ఈ దివ్య మహాక్షేత్రం పంచలింగ క్షేత్రాల్లో ఒకటిగా పరిగణిస్తారు. దక్షిణ భారతంలో వెలిసిన పంచలింగ క్షేత్రాల్లో ఈ క్షేత్రం అగ్నిలింగంగా ప్రతిష్ఠి చెందింది. అరుణాచలం అనగా అరుణ అంటే ఎర్రని, ఆచలం అంటే కొండ అని తాత్పర్యం. ఇక ఈ మందిర విశిష్టాల గురించి మాట్లాడుకుంటే ఇది చాలా గొప్ప పుణ్యక్షేత్రం అండి. స్వామి వారిని స్మరణచే ముక్తి కలిగే మహాపుణ్యక్షేత్రం. ఇది శివుని 5వ నివాసంలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఇది అగ్ని యొక్క మూలకాన్ని సూచిస్తుంది. అరుణాచలం వేద పురాణాలలో కొనియాడిన క్షేత్రం. అరుణాచలేశ్వర దేవాలయం శివుని ఆజ్ఞచే విశ్వకర్మచే నిర్మించబడిందని, దాని చుట్టూ అరుణమనే పురం నిర్మించబడిందని పురాణాలు తెలుపుతున్నాయి. ఈ క్షేత్రంలో జరగవలసిన పూజా విధానం అంతా కూడా గౌతమ మహర్షి శివాజ్ఞ చేత ఏర్పాటు చేశారని స్కంద పురాణాలు తెలుపుతున్నాయి. ఈ కొండ గురించి శివుడి పురాణాల్లో ఎంతో గొప్పగా వ్రాసి ఉంది. ఈ కొండకు తూర్పున గల అరుణాచలేశ్వరాలయం కంటే ఈ కొండకే ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. ఈ అరుణాచలం పరమేశ్వరుని జ్యోతిర్లింగ స్వరూపం కావటం వలన దీనిని చుట్టూ ప్రదక్షిణం చేయటం సాక్షాత్తు శివుని ప్రదక్షిణం అని భక్తులు విశ్వసిస్తారు. అరుణాచల శివయ్యను దర్శించుకోవడానికి లక్షలాది మంది భక్తులు ఏటా ఈ పుణ్యక్షేత్రానికి వస్తారండి. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల నుంచి భక్తుల తాకిడి చాలా ఎక్కువగా ఉంటుంది. ఈయన అరుణాచలేశ్వరుని దర్శనం భాగ్యం. నా కల్లారా చూసిన స్వామివారి అభిషేకం మరియు ఈ కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ అనుభూతిని మీతో పంచుకుంటాను. ఇక ఈ ప్రయాణం మనం మొదలు పెడదాం. మేము స్వామివారి అభిషేకంలో పాల్గొనడానికి ఉదయం 6 గంటలకే మందిరానికి చేరుకున్నామండి. అభిషేకానికి 15 నుంచి 20 మంది భక్తులను గర్భగుడిలోకి అనుమతిస్తారు. మార్నింగ్ 6 గంటలకి నేను అభిషేకానికి వచ్చానండి. ఇదిగోండి వెనకలనే మన గోపురం ఉంది. ఇక్కడి నుంచే మనకి లోపలికి వెళ్ళాలి అభిషేకానికి. అభిషేకం ఎలా బుక్ చేయాలో ఇప్పుడు మీకు నేను చెప్తాను. అభిషేకం అయిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ ఏంటో కూడా మీకు షేర్ చేస్తాను. అరుణాచలం టెంపుల్ కమిటీ ఇంతకుముందు ఆన్లైన్లో అభిషేకం టికెట్స్ అనేది విడుదల చేసేవారండి. ఇప్పుడు ఆ ఫెసిలిటీ లేదు. మీరు అభిషేకంలో పాల్గొనాలనుకుంటే మీరు టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ని కాంటాక్ట్ చేసి ఒకవేళ అభిషేకం టికెట్స్ అవైలబుల్ ఉంటే 2500 పే చేస్తే 4 మెంబర్స్ని అభిషేకానికి అనుమతిస్తారు. టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. మీరు కాంటాక్ట్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. అభిషేకంలో పాల్గొనే భక్తులందరికీ కూడా ఒక ఫిజికల్ టోకెన్ అనేది ఇస్తారండి. అది తప్పకుండా మన దగ్గర పెట్టుకోవాలి. ఈ లైన్ చూస్తున్నారు కదా, ఇదే లైన్లో మనం నించోవాలి. ఒక్కసారి అక్కడ ఉన్న అర్చకులు స్వామివారి అభిషేకానికి సిద్ధంగా ఉన్నప్పుడు అందరినీ స్వామివారి గర్భగుడిలోకి అనుమతిస్తారు. 15 నిమిషాల పాటు మనం కల్లారా స్వామివారి అభిషేకాన్ని చూడొచ్చండి. గర్భగుడిలో మాత్రం చాలా వేడిగా ఉంటుంది. ఎందుకంటే ఇది అగ్నిలింగం కాబట్టి. అభిషేకం అయిన తర్వాత అమ్మవారి అభిషేకానికి కూడా మనల్ని అనుమతిస్తారు. ఈ మహాభాగ్యం స్వామివారు నాకు నా కుటుంబానికి కలిగించినందుకు నేను ఎంతో సంతోషపడ్డాను. ఇప్పుడే అభిషేకం అయ్యి బయటకు వచ్చానండి. అసలు నేను మాటలో చెప్పలేను, అంత అద్భుతంగా ఉంది. స్వామివారిని అలంకరించి పసుపుతో, గంధంతో, పాలతో అభిషేకం చేస్తుంటే 2 కళ్ళు చల్పలేదండి. అంత అద్భుతంగా ఉంది. ఈ అభిషేకం అనేది మన లైఫ్లో వన్స్ ఖచ్చితంగా చేపియాలండి. అంత నాకు మాటలు కూడా రావట్లేదు, అంత బాగుంది. సో ఇప్పుడు అభిషేకం అయిపోయిందండి. ఇంకా నెక్స్ట్ నేను రూమ్కి వెళ్ళి
అక్కడి నుంచి ఇంకా నేను గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తాను. గత 3 సంవత్సరాల నుండి మన తెలుగు రాష్ట్రాల నుండి తండోపతండాలుగా భక్తులు శివయ్యను దర్శించుకోవడానికి అరుణాచలంకి వస్తున్నారండి. నేను వెళ్ళిన సమయంలో భక్తుల తాకిడి చాలా ఉండేది. స్పెషల్ దర్శనం టికెట్ తీసుకున్నా కూడా 5 నుంచి 6 గంటలు పడింది స్వామివారికి దర్శనం చేసుకోవడానికి. చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ 4 to 5 hours పడుతుందండి. మీరు ధర్మదర్శనం వెళ్తే మాత్రం ఖచ్చితంగా మీకు 6 hours పడుతుంది. అదే 50 రూపీస్ టికెట్ అవుతే కనుక ఈ లైన్ చూస్తే కనుక మీకే తెలుస్తుంది. వీకెండ్స్ మాత్రం అస్సలు రాకండి, ఎందుకంటే చాలా రష్ ఉంటుంది. వీక్ డేస్లో ప్లాన్ చేస్తే కనుక బెటర్. మనం చూడండి ఎంత ఉందో రష్. ఇక్కడ నార్మల్ దర్శనానికి 4 నుంచి 5 గంటలు పడుతుందండి. నార్మల్గా గిరి ప్రదక్షిణ అనేది మార్నింగ్ 4 o'clock అలా స్టార్ట్ చేస్తారు అండ్ ఈవినింగ్ 5 అలా స్టార్ట్ చేస్తారు. మధ్యాహ్నం స్టార్ట్ చేస్తే ఎండ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం కాలినడక నడవడం చాలా కష్టం అవుతుంది. నేను మాత్రం సాయంత్రం 6 గంటలకి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తున్నాను. మీకు అక్కడ ఉన్న ప్రతి మందిరం కూడా నేను మీకు చూపిస్తాను. అక్కడ మొత్తం కూడా మనకి 8 లింగాలు ఉంటాయండి. 8 లింగాలు మనం దర్శనం చేసుకున్న తర్వాత మనకి గిరి ప్రదక్షిణ అనేది కంప్లీట్ అవుతుంది. మీరు ఫస్ట్ రాజగోపురం నుంచి స్టార్ట్ చేయాలండి. ఇప్పుడు మనం రాజగోపురం నుంచి ఎలా స్టార్ట్ చేస్తారో దాని తర్వాత ప్రతి ఒక్క గుడికి నేను ఇప్పుడు మీకు తీసుకెళ్తాను. నేను సాయంకాలం దాదాపు 6 గంటలకి రాజగోపురానికి చేరుకున్నానండి. ఇదే ప్లేస్ నుంచి నేను నా గిరి ప్రదక్షిణ అనేది మొదలుపెట్టాను. రాజగోపురం అండి, చూడండి ఇక్కడి నుంచే మనకి గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ అవుతుంది. చూస్తున్నారు కదా, వే టు గిరి ప్రదక్షిణ ఇక్కడి నుంచే స్టార్ట్ చేస్తారు అందరూ. ఓకే, ఇక్కడ మనకి ఆటోస్ కూడా హైర్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడి నుంచే పాదనడకగా మనం నడవాలన్నమాట. రాజగోపురం దర్శనం చేసుకున్న తర్వాత మనకి 8 లింగాలు ఉంటాయండి. ఒకటి మనం లింగాలను దర్శనం చేసుకోవాలి. ఫస్ట్ లింగం వచ్చేసి మనకి ఇంద్రలింగం అనమాట. ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నాం. ఆ దర్శనం చేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ లింగానికి వెళ్తాం అనమాట. క్రౌడ్ చూస్తున్నారు కదా గిరి ప్రదక్షిణకి ఎంత ఉందో. ఆ రాజగోపురానికి నమస్కారం పెట్టుకొని ఫస్ట్ లింగాన్ని దర్శనం చేసుకోవడానికి ఇలా వెళ్ళాలన్నమాట. అక్కడ ఇంద్రలింగం ఉందన్నమాట. చూడండి అక్కడ ఆ ప్లేస్లో ఉంటుంది. ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నాం. ఇంద్రలింగం అరుణాచల గిరి ప్రదక్షిణ మార్గంలో తూర్పున అంటే ఈస్ట్ భాగంలో ఉంటుందండి. ఈ లింగం దేవతల రాజు ఇంద్రుడికి అంకితం చేయబడింది. ఈ లింగాన్ని పూజించడం వల్ల అన్ని ప్రయత్నాలలో శ్రేయస్సు మరియు విజయం లభిస్తుందని నమ్ముతారు. ఇంద్రలింగాన్ని దర్శించుకున్న తర్వాత నేను 2వ మందిరమైన అగ్నిలింగానికి వెళ్ళాను. ఇంద్రలింగం తర్వాత నెక్స్ట్ మనం అగ్నిలింగంకి వచ్చామండి. ఈ ప్రదేశంలో లింగం ఎక్కడైతే ఉంటుందో స్థానం అక్కడ లోపల చాలా వేడిగా ఉంటుందన్నమాట. దీని లోపల కూడా మనకి వెలనిస్తారు. యాక్చువల్గా అయితే ఇక్కడే ఎంట్రన్స్ అండి. ఇలానే మనం నడుచుకుంటూ రావాలి. ఇప్పుడు నేను లోపలికి వెళ్తున్నాను. ఇది లింగం నెంబర్ 2. ఇక్కడ రోడ్స్ అన్నీ కూడా అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నాయండి. చూడండి, అంటే కాలినడకల ఇక్కడ నడవాలంటే కొద్దిగా కష్టం అవుతుంది. చూడండి ఎంత కష్టంగా ఉంది. చూడండి చాలా కష్టంగా ఉంది. బట్ స్టిల్ మనం నడవాలి. ఇక్కడ ఉన్న అగ్నిలింగం అగ్ని యొక్క మూలకాన్ని సూచిస్తుందండి. గర్భగుడిలో చాలా వేడిగా ఉంటుందన్నమాట. ఈ లింగాన్ని దర్శించుకోవడానికి నాకు సుమారు 15 నిమిషాలు పట్టింది. అగ్నిలింగం తర్వాత ఒక 20 నిమిషాలను నడుచుకుంటూ నేను యమలింగానికి చేరుకున్నాను. అరుణాచలంలో 3వ లింగం యమలింగం అండి. ఈ మందిరం దక్షిణం అంటే సౌత్ దిశలో ప్రతిష్ఠించబడింది. యమలింగం మరణానికి అధిపతైన యమధర్మరాజుకు సంబంధించిందనమాట. యమలింగాన్ని దర్శించుకోవడం ద్వారా భక్తులకు మరణానికి సంబంధించిన భయాన్ని పోగొట్టుకుంటారు. అలాగే పునర్జన్మ నుంచి విముక్తి పొందుతారని ఇక్కడ భక్తులు నమ్ముతారు. యమలింగాన్ని దర్శించుకున్న తర్వాత నేను నైరుతి లింగానికి చేరుకున్నాను. యమలింగం తర్వాత మనం నైరుతి లింగంకి వచ్చామండి. యమలింగం నుంచి నైరుతి లింగం రావడానికి మనకు ఆల్మోస్ట్ 20 మినిట్స్ పట్టిందనమాట. చూస్తున్నారు కదా వెనకలనే అనమాట. ఇప్పుడు ఈ యమలింగానికి సంబంధించిన ప్రత్యేకతలు మనం తెలుసుకుందాం.
నిరుతిలింగం అరుణాచలం గిరి ప్రదక్షిణంలో 4వ లింగం అండి. ఈ మందిరం నైరుతి అంటే సౌత్ వెస్ట్లో ప్రతిష్ఠించబడింది. ఈ లింగం నైరుతి దిశకు అధిపతైన నిరుతి దేవునికి అంకితం చేయబడిందండి. ఈ లింగాన్ని దర్శించుకుంటే ఆరోగ్యం, సంపద, కీర్తి లభిస్తాయని మరియు సంతానం లేని దంపతులకు సంతానం కలుగుతుందని నమ్ముతారు. ఈ మందిరం చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ధ్యానానికి అనుకూలమని చెబుతారు. ఇక్కడ చుట్టుపక్కల నెమళ్ళు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. నిరుతిలింగాన్ని దర్శించుకున్న తర్వాత నేను సూర్యలింగానికి బయలుదేరాను. నైరుతి లింగం నుంచి 15 నిమిషాలు 20 నిమిషాలు వాక్ చేసిన తర్వాత మనకు సూర్యలింగం ఉంటుందండి. ఇక్కడే అనమాట సూర్యలింగం. ఇప్పుడు లోపలికి వెళ్దాము. ఈ సూర్యలింగానికి సంబంధించిన వివరాలు ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అరుణాచలంలో 8 లింగాలలో ఒకటి సూర్యలింగం అండి. ఇది 4వ లింగం అనమాట. ఈ లింగం సూర్య భగవానుడికి అంకితం చేయబడింది. భక్తులు సూర్యలింగాన్ని దర్శించి పూజించడం వలన ఆరోగ్యానికి, ఐశ్వర్యానికి మంచి జరుగుతుందని నమ్ముతారు. ప్రతిరోజు ఉదయం సూర్యుడి కిరణాలు ఈ లింగంపై పడేలా ఆలయం నిర్మాణం జరిగిందని, ఇది సూర్యలింగానికి మరింత ప్రాముఖ్యత ఇస్తుందని పురాణాలు చెబుతున్నాయి. 8:30 కల్లా టెంపుల్స్ అన్నీ క్లోజ్ అవుతాయండి. చూడండి, టెంపుల్ క్లోజ్ చేశారు. మన వాళ్ళు, ఎస్పెషల్ తెలుగు వాళ్ళు చూడండి, ఆ లోపటి నుంచి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు. కొద్దిగా లేట్గా క్లోజ్ చేస్తే బాగుండేది, ఎందుకంటే చాలామంది వాక్ చేస్తున్నారు. చూడండి, ఇక్కడ చాలామంది చాలా మంది వాక్ చేస్తారు. ఇక్కడికి ఈ గిరి ప్రదక్షిణ చేస్తారు. ఆ గిరి ప్రదక్షిణ చేసిన వాళ్ళకి కొద్దిగా మనకి ఇలాంటి ఫెసిలిటీస్ ఉంటే బాగుండేది. కానీ 8:30 క్లోజ్ చేసేస్తున్నారు, మూతిలో పెట్టేస్తారు గేటు. సో మనం బయట నుంచి దర్శనం చేసుకోవాలి. అయిన తర్వాత ఇలా గేట్స్ ఉంటాయి, గేట్ మూసేస్తారు. లోపల మనకి స్వామివారు ఉంటారనమాట. చూడండి, అక్కడ ఉంది లింగం, సూర్యలింగం. మన వాళ్ళే రోడ్డు మొత్తం వాక్ చేస్తూ వస్తారు. చూడండి, అక్కడ వరకు చూడండి ఎంతమంది ఉన్నారు. చూడండి, ఇదే సూర్యలింగం. గిరి ప్రదక్షిణ చేసే సమయంలో మనకి ఈ అన్ని గుళ్ళ మ్యాప్ అనేది ఇక్కడ ఉంటుందండి. ఇప్పుడు చూడండి, మనం ఇందిరా లింగం, దాని తర్వాత మనకి ఇక్కడ నుంచి మనం యమలింగం తర్వాత మనము ఇక్కడ నైరుతి లింగం, దాని తర్వాత వరుణలింగం, ముంగడ వరుణలింగం ఉందన్నమాట. ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నాము. దారి వెంబట మనకి తినడానికి చిన్న టీ స్టాల్స్, ఇంకా రెస్టారెంట్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ నడుస్తూ ఉంటే కనుక ఒకవేళ మనం అలసిపోతే కనుక ఇక్కడ కూర్చొని మనం సేద తీరచ్చు. ఇలా నడుచుకుంటూ వెళ్తే కనుక మనకి ముంగట వరుణలింగం ఉంది, అక్కడికి మనం వెళ్తాం. సూర్యలింగాన్ని దర్శనం చేసుకున్న తర్వాత అరుణాచలంలోని 5వ లింగం వరుణలింగానికి నేను బయలుదేరాను. సూర్యలింగం తర్వాత మనం వరుణలింగంకి వచ్చామండి. ఇదిగోండి ఇక్కడికే. ఓకే, అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ఇది కూడా ఒక 20 నిమిషాలు పట్టింది. చాలా జనాలు ఉన్నారనమాట. ఇప్పుడు వరుణలింగం ఎలా ఉంటుందో దాని ప్రత్యేకతను మనం ఇప్పుడు తెలుసుకుందాం. వరుణలింగం అష్టలింగాలలో 5వ మరియు నిరుతిలింగం తర్వాత వస్తుందండి. వరుణుడు అరుణాచలేశ్వరుని పూజించి తన పాపాలను పోగొట్టుకున్న పుణ్యక్షేత్రం ఇది. వరుణుడు పశ్చిమ దిశకు అధిపతి మరియు 3 లోకాలలోని అన్ని జలవరుణులకు మరియు వర్షానికి అధిపతి. వరుణుడిని పూజించడం వల్ల పేరుకుపోయిన పాపాల నుండి బయటపడడానికి సహాయపడుతుందని భక్తులు నమ్ముతారు. మరియు ఈ మందిరం కర్మ ప్రభువు మరియు గురువు అయిన శనిదేవుడికి కూడా సంబంధం కలిగి ఉంటుంది. వరుణలింగాన్ని దర్శించుకున్న తర్వాత గిరి ప్రదక్షిణంలో 6వ లింగం వాయులింగానికి నేను బయలుదేరాను. వరుణలింగం తర్వాత దాదాపు ఒక ½ an hour వాక్ చేసిన తర్వాత మనకి వాయులింగం ఉంటుందండి. ఇదిగోండి, ఇదే అనమాట. టెంపుల్ ఇప్పుడు క్లోజ్ ఉంది, మనం బయట నుంచి దర్శనం చేసుకోవాలి. ఓకే, అక్కడి నుంచి ఇక్కడ రావడానికి నాకు ఆల్మోస్ట్ 45 minutes పట్టింది. చాలా రద్దీగా ఉండేది. ఇప్పుడైతే టెంపుల్ క్లోజ్ ఉంది. ఇప్పుడు ఈ వాయులింగం విశేషాలంటూ తెలుసుకుందాం. దాంతోపాటు లోపల లింగం కనిపిస్తుందో మీకు నేను వీడియోలో చూపిస్తాను. అరుణాచలంలో అష్టలింగాల్లో ఒకటైంది వాయులింగం. ఇది వాయు మూలకాన్ని మరియు గాలిదేవుడైన వాయువుని సూచిస్తుంది.
వాయులింగాన్ని పూజించడం వల్ల శ్వాసకి సంబంధించిన వ్యాధులు మరియు కడుపుకి సంబంధించిన వ్యాధులతో ఉపశమనం లభిస్తుందని, అలాగే సాధారణ అనారోగ్యం నుండి కూడా ఉపశమనం లభిస్తుందని భక్తులు నమ్ముతారు. వాయులింగాన్ని దర్శించుకున్న తర్వాత అరుణాచలంలోని 7వ లింగం చంద్రలింగానికి చేరుకున్నాము. వాయులింగం తర్వాత మనం చంద్రలింగంకి వచ్చామండి. వెనకాల చూస్తున్నారు కదా, ఇది చంద్రలింగం అనమాట. ఇప్పుడైతే టెంపుల్ అయితే ఓపెన్ ఉంది. ఇప్పుడు మనము ఈ చంద్రలింగంకి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. చంద్రలింగం అరుణాచలంలోని గిరి ప్రదక్షిణంలో ఉన్న ముఖ్యమైన లింగంలో ఒకటి. చంద్రుడు స్వయంగా శివుడిని ఈ ప్రదేశంలోనే పూజించాడని నమ్ముతారు. హిందూ పురాణాల ప్రకారంగా చంద్రుడిని సముద్ర కుమారుడిగా మరియు సముద్ర మదనం సమయంలో ఉద్భవించిన 14 రత్నాలలో ఒకరిగా పరిగణిస్తారు. చంద్రుడిని శివుడికి బహుమతిగా ఇచ్చారని చెబుతారు. అప్పుడు శివుడు తన తలపై చంద్రవంకను ధరించాడు. దానితో చంద్రశేఖర్ అని పేరు కూడా వచ్చింది. ఈ లింగాన్ని ప్రదక్షిణ చేసే సమయంలో భక్తులు చంద్రుడు మరియు శివుని ఆశస్సులు పొందుతారని భక్తులు నమ్ముతారు. చంద్రలింగాన్ని దర్శించుకున్న తర్వాత 8వ లింగం కుబేరలింగానికి నేను బయలుదేరాను. చంద్రలింగం తర్వాత మనం కుబేరలింగంకి వచ్చామండి. ఇది 8వ లింగం అనమాట. చూద్దాం టెంపుల్ ఓపెన్ ఉందో లేదో. ఐ థింక్ టెంపుల్ ఓపెన్ ఉందండి. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాము. ఇప్పుడు మనము ఈ కుబేరలింగం ప్రత్యేకతలు ఏంటో మనం తెలుసుకుందాము. ఇదిగోండి, ఇదే అండి ఎంట్రన్స్. అక్కడి నుంచి ఇక్కడ రావడానికి ½ అన్ అవర్ పైన పట్టింది. అమ్మో, చాలా 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 కష్టంగా ఉంది. బట్ సోమవారం తెలుసుకొని మనం నడవాలి. ఇది కుబేరలింగానికి దర్శనానికి వెళ్ళే దారండి. ఈ టెంపుల్ కూడా ఓపెన్ ఉంది. చూడండి, అందరూ గిరి ప్రదక్షిణ చేసుకొని ఇక్కడ కూర్చున్నారనమాట. ఇది మనకి 8వ లింగం. ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాము. లోపల వీడియోస్ ఫొటోస్ తీయరాదనమాట. ఇక్కడి నుంచి మనం చూడొచ్చు. చూడండి, ఇదే అనమాట లోపల. ఇప్పుడు నేను వెళ్ళి దర్శనం చేసుకుంటాను. అరుణాచలంలోని కుబేరలింగం సంపదకు అధిపతైన కుబేరుడికి ముడిపడి ఉంది మరియు అతను తన శ్రేయస్సుని కొనసాగించడానికి అరుణాచలేశ్వరుడిని పూజించిన ప్రదేశంగా నమ్ముతారు. ఈ మందిరం అరుణాచల గిరి ప్రదక్షిణ మార్గంలో ఉత్తర భాగంలో అంటే నార్త్లో ఉన్న 8 లింగాలలో ఒకటి. కుబేరలింగాన్ని సందర్శించి ప్రార్థించడం వల్ల ఆర్థిక స్థిరత్వం మరియు భౌతిక శ్రేయస్సు లభిస్తుందని భక్తులు నమ్ముతారు. ఈ 8 దివ్యలింగాలను దర్శించుకున్న తర్వాత దారిలోనే మనకి మోక్ష మార్గం ఎదురవుతుందండి. ఈ ఇరుకుగా ఉన్న మార్గంలో నుంచి బయటికి వస్తే మోక్షం కలుగుతుందని భక్తులు నమ్ముతారు. మోక్ష మార్గం అండి. ఇక్కడి నుంచి మనకి చూడండి ఎంత లైన్ ఉందో చూడండి. ఓకే, ఇక్కడి నుంచి ఆ సందు చూస్తున్నారు కదా, అదిగోండి. అందులో నుంచి బయటికి వెళ్తే మోక్షం అని నమ్ముతారు. చూడండి ఎంత రష్ ఉందో. గిరి ప్రదక్షిణ చేసిన తర్వాత దారిలోనే ఉంటుంది ఈ మోక్ష మార్గం. చూడండి ఎంత కష్టంగా ఉందో. దానికి అక్కడి నుంచి రష్ ఉంటుంది అనమాట. చూడండి, మోక్ష మార్గానికి దర్శనం అన్నారు కదా, నాకు ఆల్మోస్ట్ ఆల్ 20 మినిట్స్ పట్టిందండి. ఆ సందులో నుంచి బయటకు వచ్చాను. వీడియో తీయలేకపోయినా, ఎందుకంటే వీడియో అనేది తీయడం అక్కడ అలో లేదనమాట. మీరు కనుక గిరి ప్రదక్షిణ చేస్తే ఇలా నడుచుకుంటూ వస్తే మీకు ఇక్కడే మోక్ష మార్గం అని కనిపిస్తుంది. అది తప్పకుండా ఒకవేళ మీకు నమ్మకం ఉంటే కనుక తప్పకుండా వచ్చి ఇది మీరు దర్శనం చేసుకోండి. చాలా మంది రష్ ఉన్నారు ఇక్కడ. చూడండి, ఫుల్ రష్ అనమాట. ఒకవేళ మీకు టైం ఉంటే కనుక ఇది తప్పకుండా దర్శించుకోండి. ఇప్పుడు మనం నెక్స్ట్ ఇంకో లింగానికి వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ వివరాలు మీకు అరుణాచల గిరి ప్రదక్షిణ మనకి ఈశాన్య లింగాన్ని దర్శించుకున్న తర్వాతనే పూర్తవుతుందండి. ఇప్పుడు నేను చివరి లింగమైన ఈశాన్య లింగానికి చేరుకున్నాను. కుబేరలింగం తర్వాత నడుచుకుంటూ లాస్ట్ లింగానికి వచ్చానండి. అది ఈశాన్యం లింగం అనమాట. ఇదిగోండి నా వెనకలనే ఉంది. 14 కిలోమీటర్లు నడుచుకుంటూ ఆల్మోస్ట్ ఆల్ నాకు 5 hours పట్టిందండి ఈ మొత్తం గిరి ప్రదక్షిణ తిరగడానికి. ఇదిగోండి కుబేర లింగం ఎట్ లాస్ట్ వచ్చేసింది, నా వెనకలనే ఉంది. ఇప్పుడు దర్శనం చేసుకున్న తర్వాత నా ఈ గిరి ప్రదక్షిణ అనేది
కంప్లీట్ అవుతుందండి. అరుణాచల గిరి ప్రదక్షిణ మార్గంలో ఈశాన్య భాగంలో ఉన్న ఈశాన్య లింగం చివరి లింగం అండి. ఈ మందిరం ఈశాన్య దిశను సూచిస్తుంది మరియు బుధగ్రహంతో సంబంధం కలిగి ఉంటుంది. శివుని 7 రుద్రాలలో ఈశాన్యుడు కూడా ఒకరిగా పరిగణిస్తారు. ఈశాన్య లింగాన్ని పూజించడం వల్ల అంతర్గత శాంతి, సంతృప్తి, భౌతిక మరియు ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు లభిస్తాయని నమ్ముతారు. ఈ ఈశాన్య లింగాన్ని దర్శించుకున్న తర్వాత నా అరుణాచల గిరి ప్రదక్షిణ అనేది పూర్తయింది. అరుణాచలేశ్వరుడి దివ్య దర్శనం, అభిషేకంలో పాల్గొన్న నా అనుభూతి, 8 దివ్య లింగాలని కాలినడకన ప్రదక్షిణ చేసి దర్శనం చేసుకున్న ఈ రోజుని నేను ఎప్పటికీ మర్చిపోను. అరుణాచలేశ్వరుడి దర్శనం ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి లభించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో మొత్తం చూసినందుకు. ఈ అరుణాచలం యాత్ర, గిరి ప్రదక్షిణ, అభిషేకం వివరాలు అన్నీ కూడా నేను ఈ వీడియోలో మీకు షేర్ చేశాను. ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ప్లీజ్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేను తప్పకుండా మీ కమెంట్కి రెస్పాండ్ ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అగైన్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ట్రావెల్ విత్ మితాయ్.